ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అన్నటువంటి ప్రకరణ గ్రంథంలో ఇది వరకు సుఖ దుఃఖ రూపమైనటువంటి నానా కర్మ సముద్భవమైనటువంటి ఫలాలకు భోక్తగా జీవుడు అనేటువంటి పక్షి ఉన్నాడు అని చెప్పి అనుకున్నాం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఏమిటి? సంస్కృతి భూమిజ. సంస్కృతి అంటే సంసారం. సంసారం అనేటువంటి చెట్టు ఉంది. దాని మీద దుఃఖం ఫలం. అనేకమైనటువంటి ఇంద్రియ విషయాలు పుష్పాలుగా వాటి నుంచి పుట్టినటువంటి దుఃఖం ఫలితంగా ఉంది. దాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి పక్షి జీవుడు అనేటువంటి పక్షి అనుభవిస్తూ ఉంది. దేన్ని? నానా కర్మ సముద్భవం దుఃఖం బహువిధం భోక్త. రకరకాలైనటువంటి కర్మలు. నానా కర్మ అని చెప్పి అనడంలో అర్థం ఏమిటి? శుభాశుభ కర్మలన్నీ, మంచి కావచ్చు చెడు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏం పని చేసామో అది, ఏ విత్తనం వేసామో ఆ పండు. దాన్ని అనుభవించేటువంటి వాడు జీవుడై ఉన్నాడు. మరి ఈ బంధానికి, అంటే ఈ దుఃఖరూపమైనటువంటి బంధం కలగడానికి కారణమేముంది అనేదాన్ని చెబుతూ ఉన్నాడు. తర్వాత అజ్ఞానమూలోయమనాత్మబంధ జ్ఞానమూలోऽయమనాత్మబంధః నైసర్గికో నైసర్గికో అనాదిరనంత ఈరితః అనాదిరనంత ఈరితః జన్మాప్యయవ్యాధి జన్మాప్యయవ్యాధి జరాది దుఃఖ జరాది దుఃఖ ప్రవాహపాతం ప్రవాహపాతం జనయత్యముష్యా. జనయత్యముష్య. అజ్ఞాన మూల. అజ్ఞానమే మూలము, అంటే వేరు. అజ్ఞానం మూలం దేనికి? అయం అనాత్మబంధ. ఈ అనాత్మబంధానికి అజ్ఞానం మూలంగా ఉంది. అనాత్మబంధం అంటే అనాత్మ పదార్థాలతో ఏర్పడినటువంటి బంధం అని అర్థం. అనాత్మ పదార్థాలంటే ఏమిటి? ఏది పరమాత్మ కాదో
ఏది దేహము, ఆ దేహాన్ని నేను అని అనుకునేటువంటిది అనాత్మ. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలతో సహా పంచకోశాలు, 3 శరీరాలు, 3 అవస్థలు, ఇవంతా కూడా అనాత్మే. కానీ దాన్నంతా ఏమనుకుంటున్నాడు జీవుడు? నేను అని అనుకుంటున్నాడు. నేను అనగానే వెంటనే వచ్చేటువంటి స్ఫురణ ఏమిటంటే, ఇదిగో ఈ రూపంలో ఉన్నాను, ఈ పేరుతో ఉన్నాను, ఈ విధంగా ఉన్నాను అనేటువంటి నామరూపాత్మకమైనటువంటి అస్తిత్వాన్ని జీవుడు తాను అని భ్రమిస్తూ ఉన్నాడు. ఇలా అనుకోవడానికి కారణం ఏమిటి? అజ్ఞానము. అనాత్మ బంధం ఏర్పడడానికి అజ్ఞానమే మూల కారణమై ఉంది. ఈ అజ్ఞానం ఎప్పటిది? ఈ బంధం ఎప్పటిది అంటే నైసర్గిక. ఇది స్వాభావికంగా ఉండేటువంటిది, సహజంగానే ఉంటది. సహజంగా ఉంటుంది అంటే అర్థం ఏమిటంటే అందరికీ ఉంటుంది అని కూడా అర్థం. అది నీకు మాత్రమే ఉంటుంది, నాకు మాత్రమే ఉంటుంది అనేం లేదు. ప్రతి జీవికి ఈ అనాత్మ బంధం అనేది ఉంటుంది. అందుకని నైసర్గికము అన్నాడు. ఎప్పటి నుంచి ఉంది? అనాది. ఎప్పటి నుంచి ఉంది అంటే అనాది. ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఎప్పుడు పుట్టామో తెలియదు. జీవుడు కూడా అనాదే. ఎప్పుడు పుట్టాడో తెలియదు. అంటే సృష్టి మొదలైనప్పుడే జీవులన్నీ మొదలైపోయినాయి. మెల్లమెల్లగా అవి చేసేటువంటి కార్యక్రమాలు, పనులను అనుసరించి వాటిలో హెచ్చు తగ్గులు వస్తూ వచ్చాయి. అందువల్ల జీవుడు అనాది. ఆ తర్వాత అనంతము అని చెప్పి అన్నాడు. అనంతము అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ అంతము లేనిది అని. ఎప్పటి వరకు అంతం లేనిది అంటే అనాత్మ బంధం ఉన్నంత వరకు అంతం లేనిది అని మనం అర్థం చెప్పుకోవాలి. ఎంతకాలం అనాత్మ సంబంధంతో ఉంటాడో అంతకాలం జీవునికి అంతం లేదు. ఆత్మ జ్ఞానం కలిగిందంటే జీవునికి అస్తిత్వం ఉండదు. అందువల్ల ఆత్మజ్ఞానం కలిగేంత వరకు అనంతమైనటువంటి వాడిగా ఈరితః చెప్పబడుతూ ఉన్నాడు. ఈ అనాత్మ బంధం ఎప్పటి వరకు ఉంటుంది అంటే అనాత్మ బంధ అజ్ఞానమూల అయం అనాత్మ బంధ. అజ్ఞానం కారణంగా కలిగినటువంటి అనాత్మ బంధం నైసర్గిక, అనాది, అనంత ఇది ఈరిత అని చెప్పబడింది. అముష్య జన్మాప్యయ వ్యాధి జరాది దుఃఖ ప్రవాహపాతం. అముష్య ఈ అనాత్మ బంధంతో కూడుకున్నటువంటి వాడికి ఏమేమి ఉంటది? జన్మ, అప్యయ, వ్యాధి, జరాది దుఃఖ ప్రవాహపాతం జనయతి. ఈ అనాత్మ బంధంలో ఎంతకాలం ఉంటాడో వాడికి జన్మ ఉంటది, అప్యయం మరణం ఉంటది, వ్యాధి రోగం ఉంటది, జర ముసల్తనం ఉంటది, ఆది ఇంకా ఏవో ఉంటాయి అని. అంటే మానసికమైనటువంటి జబ్బులన్నీ కూడా ఉంటాయి అని. ఇవన్నీ ఏమిటి? దుఃఖ ప్రవాహపాతం.
దుఃఖ ప్రవాహ పాతం. ఈ దుఃఖ ప్రవాహ రూపమైనటువంటి ఈ దుఃఖ ప్రవాహం ఇది. దీంట్లో పాతం పడిపోతూ ఉన్నాడు. ఎవరికైతే ఈ అనాత్మ బంధం ఉందో అతడు ఈ ప్రవాహంలో పడిపోయి ప్రవాహపాతం జనయతి, ప్రవాహపాతంలో పడిపోతూ ఉన్నాడు. ఎవరు? అముష్య, ఈ అనాత్మ బంధంతో కూడుకున్నటువంటి వాడు. కాబట్టి అనాత్మ బంధానికి అజ్ఞానం మూల కారణం. అజ్ఞానం ఉన్నటువంటి వాడికి కలిగే ఫలితం ఏమిటి అంటే జన్మజరా వ్యాధి మృత్యు రూపమైనటువంటి దుఃఖ ప్రవాహంలో పడిపోతాడు. ఇది చాలా సహజమైనటువంటిది, ఇదేమి అసహజమైనటువంటిది కాదు. ఇదేమి అసహజమైనటువంటిది కాదు, ఇది చాలా సహజమైనటువంటిదే. ఎందుకు సహజమైనటువంటిది అంటే అసలు జీవుడు పుట్టడమే అనాత్మ సంబంధంతో పుడతాడు. అనాత్మ సంబంధంతో జీవుడు పుడతాడు. ఆ అనాత్మ సంబంధం వల్ల జీవుడు పుడితే దానికి అజ్ఞానమే మూల కారణం అవుతుంది. కాబట్టి అజ్ఞాన మూల కారణమైనటువంటి అనాత్మ సంబంధంతో జీవుడు పుట్టాడు అంటే జన్మ ఉంది, అంటే జన్మ ఉంది కాబట్టి మరణం ఉంటది. ఈ జననానికి మరణానికి మధ్య హాని వృద్ధులు ఉంటాయి. శరీరం పెరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది, ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఆయుష్ పెరుగుతూ ఉన్నట్టుంటుంది అంటే నెంబర్ పెరుగుతూ ఉన్నట్టుంటుంది. శరీరం యొక్క పటుత్వం తగ్గిపోతూ ఉంటుంది. ఇది స్పష్టంగా ఉంటుంది. మనకేమో ఏజ్ పెరుగుతూ ఉంది అంటే యవ్వనంలోకి వస్తున్నాము అని ఆనందిస్తూ ఉంటాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం మృత్యుకు దగ్గరైపోతున్నాము. ఒకరికి 100 సంవత్సరాల ఆయుష్ ఉందనుకున్నాం, అతనికి 20వ పుట్టినరోజు జరిగింది. దాని అర్థం ఏంటి? ఇంకా మిగిలింది 80 సంవత్సరాలే అని. 21 జరిగితే 79, 22 జరిగితే 78. అంటే దేనికి దగ్గర అవుతూ ఉన్నాడు? మృత్యువుకు దగ్గర అవుతూ ఉన్నాడు. ఇక్కడ పెరుగుతూ ఉన్నది ఏమిటి? ఆయుష్ పెరుగుతూ ఉన్నది, అంటే వయస్సు పెరుగుతూ ఉన్నది, ఆయుష్ తగ్గుతూ ఉన్నది. అక్కడ అందువల్ల ఏం చెప్తున్నాడంటే ఇది చాలా సహజమైనటువంటిది, నైసర్గికమైనటువంటిది, చాలా స్వాభావికమైనటువంటిది. ఇది అటువంటి స్వాభావికమైనటువంటి దీన్ని ఏది అనాత్మ బంధాన్ని తొలగించుకున్నటువంటి వాడికి ఇది అంతమైపోతుంది. తొలగకపోవడానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానం కారణం. ఇక్కడ ఇది అనాది అని చెప్పి అన్నాడు. అనాది అంటే ఎప్పుడు పుట్టే తెలియనటువంటిది. ఈ అనాది పదార్థాలు ఒక 6 ఉన్నాయి. 6 అనాది పదార్థాలు చెప్పారు. ఏమిటి 6 అంటే మొదటిది పరబ్రహ్మం, ఇది అనాది. ఎప్పుడైతే పరబ్రహ్మం ఉందో ఆ పరబ్రహ్మంలో తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకం అవుతాను అనేటువంటి సంకల్పం కలిగిందో ఆ సంకల్పంతో ఏమైంది? ఆ జీవ చైతన్యం ఏర్పడింది. దానికి ఈశ్వరుడు అని పేరు పెట్టాం. అందువల్ల పరబ్రహ్మము, ఈశ్వరుడు, జీవుడు. ఈశ్వరుడు ఏర్పడడానికి మాయ కారణం, జీవుడు ఏర్పడడానికి అవిద్య కారణం. కాబట్టి అవిద్య
ఇది నాలుగోది. ఈ ఈశ్వరునికి జీవునికి భేదం ఉంది, సంబంధం ఉంది. భేదం ఏమిటి? ఈశ్వరుడు మాయకు బంధీకృతుడు కాదు. మాయ ఈశ్వరుని యొక్క అధీనంలో ఉంటుంది. కానీ జీవుడు అవిద్య యొక్క అధీనంలో ఉంటాడు. ఇది తేడా, ఇది భేదం. మాయ తన అధీనంలో ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు సర్వజ్ఞుడు. అవిద్య యొక్క అధీనంలో ఉంటాడు కాబట్టి జీవుడు సర్వజ్ఞుడు కాదు, అల్పజ్ఞుడు. ఈ భేదం ఉన్నది, జీవేశ్వరులకు భేదం ఉన్నది. తర్వాత సంబంధము ఉన్నది. ఈ రెండిటికి సంబంధం ఉందా లేదా? ఉంది. సమిష్టి చైతన్యం ఈశ్వరుడు, వ్యష్టి చైతన్యం జీవుడు. సాభాసాంతఃకరణ విశిష్ట చైతన్యం జీవుడు, సాభాసాంతఃకరణ ఉపహిత చైతన్యం ఈశ్వరుడు. అంతఃకరణం ఉంది జీవునిలో. ఆ అంతఃకరణంతో కూడుకొని ఏ చైతన్యం అయితే ఉందో దానికి జీవుడు అని పేరు. ఆ అంతఃకరణంలో ఉండేటువంటి చైతన్యానికి ఉపహితంగా, అంటే మూలంగా పైన ఉండి ఎవరైతే దాని చైతన్యాన్ని ఇస్తూ ఉన్నాడో అతనికి ఈశ్వరుడు అని పేరు. అంటే ఈశ్వరుడు జీవునికి ఏమి ఇస్తున్నాడు? చైతన్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం. భేదం ఏమిటి? ఆయన చైతన్యం ఇచ్చినంత మాత్రాన ఇద్దరు ఒకటి కాదు. ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఒక బల్బ్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే బల్బుకు పవర్ని ఇస్తుంది. అది ఈశ్వరుడు దానికి. ఈ రెండింటికి ఉండే సంబంధం ఏమిటంటే దాని శక్తి వల్ల ఇది నడుస్తూ ఉంది. అంటే ట్రాన్స్ఫార్మర్ లో ఉండేటువంటి శక్తి వల్ల లైట్ వెలుగుతూ ఉంది, బల్బ్ వెలుగుతూ ఉంది. భేదం ఏమిటి? ఆ రెండు ఒకటి కాదు. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇది భేదం. కాబట్టి మొత్తం అనాది పదార్థాలు 6. మొట్టమొదటిది పరబ్రహ్మము. ఇది అన్నిటికీ మూల కారణం అయినటువంటిది. ఆ పరబ్రహ్మంలో ఆ పరబ్రహ్మానికంటే భిన్నమని గాని అభిన్నమని గాని చెప్పడానికి వీలు కానటువంటి ఒక చైతన్య శక్తి ఉన్నది. అది జగత్కల్పనా శక్తి. ప్రపంచాన్ని పుట్టించగలిగినటువంటి చైతన్య శక్తి ఉంది. అది త్రిగుణాత్మకమైనటువంటిది, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది. దానికే మాయ అని పేరు. ఆ మాయ జడం. అది జడ పదార్థం కాబట్టి, ఆ సంకల్పం జడం కాబట్టి, ఆ సంకల్పం కార్యరూపం ధరించడం కోసం పరబ్రహ్మం యొక్క చైతన్యం అందులో ప్రతిఫలించింది. ఆ చైతన్యం యొక్క ప్రతిఫలనంతో కూడుకొని, ప్రతిబింబంతో కూడుకొని ఉన్నటువంటి ఆ మాయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు. మాయా విశిష్ట చైతన్యం ఈశ్వరుడు. అదే ఆ జగత్కల్పనా శక్తి జీవుడుగా పరిణామాన్ని పొందింది. ఇప్పుడు పరబ్రహ్మము అనాది పదార్థం, ఈశ్వరుడు అనాది పదార్థం, జీవుడు అనాది పదార్థం. ఈ జీవునికి కారణమైనటువంటి అవిద్య అనాది పదార్థం. ఈ రెండిటికి ఉండేటువంటి భేదం అనాది అయినటువంటిది. ఈ రెండిటికి ఉండేటువంటి సంబంధం
అనాది అయినటువంటిది. కాబట్టి 6 అనాది పదార్థాలు. అందువల్ల అనాది అనంత ఈరిత అయం బంధ అయం అనాత్మ బంధ అనాది. ఈ బంధం ఎప్పటి నుంచి ఉంది? ఎప్పుడు సృష్టి మొదలైందో అప్పటి నుంచి ఉంది అని చెప్పి అన్నాడు. అంటే ఈ అనాది అయినటువంటిది అప్పటి నుంచి ఎలా కొనసాగుతుంది ఇది అంటే అనంతంగా కొనసాగుతూ ఉంది. అప్పుడు మొదలైంది, ఇప్పటి వరకు అంతం కాలేదు. తర్వాత అయినా అంతం అవుతుందా? అంతం అయ్యేందుకు ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటది? ఆత్మజ్ఞానాన్ని పొందడమే. ఆత్మజ్ఞానాన్ని పొందనంత వరకు ఈ జన్మ యొక్క పరంపర అనంతంగా సాగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. అది అనంతం అంటే. అందుకని ఈ జన్మ, మరణం, వ్యాధి, ముసలితనం, మనఃక్లేశం, ఇవన్నీ దుఃఖాలే. ఇవన్నీ ఒక ప్రవాహం లాగా ఉన్నాయి. ఈ ప్రవాహంలో పడిపోయినటువంటి వాడు ఇక గట్టుకొచ్చేది ఎప్పుడు? కొట్టుకుపోతా ఉంటాడు. గట్టుకు రావాలంటే ఎవరో ఒకరు అతనికి ఒక ఆలంబన ఇచ్చి, ఒక బెండు అతని దగ్గరికి విసిరి లేదా తాడు విసిరి అతన్ని పట్టుకోమని చెప్పి గట్టుకు లాక్కు రావాల్సిందే. అంతవరకు ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటాడు. ఇంతకీ ఈ ప్రవాహం ఏమిటి? అజ్ఞాన మూలం, అజ్ఞాన మూల. అజ్ఞానమే ప్రవాహం. ఈ అజ్ఞానమే కారణం, దీనికి అంతా ఈ ప్రవాహానికి కారణం. ఏమిటి అజ్ఞానం? ఈ అజ్ఞానం యొక్క లక్షణం ఏమిటి? ఏమిటి అంటే మనకు సద్విలక్షణత్వే సతి అసద్విలక్షణ జ్ఞానం అని చెప్పి అన్నాడు. అంటే ఇది పరబ్రహ్మంలాగా సత్తా కలిగినటువంటిదా? పరబ్రహ్మంలాగానే సత్తా కలిగినటువంటిదైతే పరబ్రహ్మం ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు? పోని పరబ్రహ్మం కంటే విలక్షణమైంది, ఇది సత్తా లేనిది అని అంటే అది పరబ్రహ్మం కంటే భిన్నంగా ఉండగలదా? ఉండలేంది. కాబట్టి ఇది సత్తు కాదు, ఫస్ట్ పాయింట్. ఎందుకు అంటే జ్ఞానం కలిగితే అది ఉండదు, అజ్ఞానం ఉండదు. కాబట్టి ఇది సత్పదార్థం కాదు. సత్పదార్థం అంటే అర్థం ఏమిటి? కాలత్రయాభాద్యం సత్యం. 3 కాలాల్లోనూ ఉండేటువంటి దాన్ని సత్యము అని అంటాం. 3 కాలాల్లో లేకపోతే దాన్ని అసత్తు అని అంటాం. 3 కాలాల్లో ఉండేది సత్తు కదా. మరి ఈ అజ్ఞానం 3 కాలాల్లో ఉంటుందా? భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుందా? నీకు జ్ఞానం కలిగితే అది పోతుంది. జ్ఞానం కలగగానే అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది సత్తు కాదు. పోనీ ఇది అసత్తు అంటే ఇది కనిపించకుండా ఉండాలి. ఇది అసత్తు అని చెప్పి అన్నాం అనుకో, అది అసత్తు అంటే లేనిదని కదా అర్థం. మరి లేకుండా ఉందే, ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అజ్ఞానం యొక్క ప్రతిఫలనాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, అందువల్ల లేదని చెప్పలేం, ఎప్పుడు ఉంటుందని చెప్పలేం. కాబట్టి
ఇది సత్తు కాదు, అసత్తు కాదు. ఈ సత్తు కాకుండా, అసత్తు కాకుండా జ్ఞానంచే నశించిపోతుంది. ఇదే మాయ యొక్క లక్షణము. అందువల్ల ఈ మాయ అనేటువంటిది అజ్ఞానం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, దీనికి ఏమేం పేర్లు? అవిద్య ఒకటి, మాయ, అజ్ఞానం, ప్రకృతి, శక్తి, అనిర్వచనీయం. అవిద్య అంటే జీవునిలో ఉండేటువంటిది, మాయ అంటే ఈశ్వరునిలో ఉండేటువంటిది, అజ్ఞానం అంటే ఆవరణ కలిగినటువంటిది అజ్ఞానం, ప్రకృతి అంటే విక్షేపం వల్ల సృష్టి కలిగినటువంటిది, శక్తి అంటే ఈ అజ్ఞానంతో బంధింపబడినటువంటి శక్తి, అనిర్వచనీయం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం అది సత్తు కాదు, అసత్తు కాదు అని. ఈ 6 ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇది అవిద్య అంటే జ్ఞానంచే విద్యతో నశించిపోతుంది కాబట్టి దీనికి అవిద్య అని పేరు. ఇది మాయ. ఎందుకు మాయ? ఆది మధ్యావసానేషు యమా సమాయ. మొదట లేదు, మధ్యలోను లేదు, తర్వాత లేదు, కానీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అందువల్ల దీనికి మాయ అని పేరు. ఇది తెలియబడడం లేదు కాబట్టి, అంటే నిజమైనటువంటి జ్ఞానం కాదు కాబట్టి అజ్ఞానం అని పేరు. ఇది పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది, దీనికి ఆశ్రయం ఇంకోటి లేదు, అందుకని ఇది ప్రకృతి. అంటే ప్రకృతి అంటే అర్థం ఏమిటంటే పరమాత్మను మాత్రమే ఆశ్రయించి ఉండేదానికి ప్రకృతి అని పేరు. దీనికి ఇంకొకటి ఆశ్రయం ఇవ్వలేనటువంటిది. ప్రకృతి జీవులకు ఆశ్రయం ఇస్తుంది, ప్రకృతికి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటిది పరమాత్మ. ఇది సృష్టి స్థితి లయలు చేసేటువంటి శక్తి కలిగి ఉన్నది. అంతేకాకుండా ఇది అనిర్వచనీయము, సత్తు కాదు, అసత్తు కాదు. ఇన్ని విశేషణాలు అజ్ఞానానికి ఉన్నాయి. అజ్ఞానమూలం, అజ్ఞానం మూలంగా కలిగినటువంటిది ఈ అనాత్మ బంధం. ఈ అజ్ఞానానికి ఇన్ని విశేషణాలు ఉన్నాయి. ఇది అవిద్యగా ఉంది, మాయగా ఉంది అజ్ఞానం, ప్రకృతి, శక్తి, అనిర్వచనీయమైనటువంటి 6 పేర్లతో విరాజిల్లుతూ ఉంది అజ్ఞానం. అది అజ్ఞానం యొక్క విశేషం. ఈ అజ్ఞానమే అనాత్మ బంధానికి మూల కారణం. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుందో అప్పుడు అనాత్మ బంధం పోతుంది. అనాత్మ బంధం పోయింది అంటే అర్థం ఏమిటి? గట్టుకొచ్చేసినట్టే ప్రవాహంలో నుంచి. జన్మం ఉండదు. జన్మం లేదు అంటే మిగతావన్నీ లేదు అని అర్థం. జన్మం కదా ప్రధానమైనటువంటి కారణం. దేనికి? వ్యాధులకు, ముసలితనానికి, మరణానికి, వీటన్నిటికీ కారణం జన్మమే కనుక ఆ జన్మం ఎప్పుడైతే లేదో అప్పుడు జీవుడు మోక్షాన్ని పొందినట్టు లెక్క. ఎప్పుడు మోక్షాన్ని పొందుతాడు? ఫార్ములా కూడా రెడీగా ఉంది. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే అనాత్మ వల్ల వచ్చింది. అనాత్మ ఎందుకు వచ్చింది అంటే అజ్ఞానం వల్ల వచ్చింది. కాబట్టి నీకు జ్ఞానం కలిగిన తక్షణమే, వెంటనే, జ్ఞానం కలిగిన వెంటనే ఇవన్నీ తొలగిపోతాయి.
అని చెప్పన్నా. ఇవన్నీ తొలగిపోతాయండి. అయితే ఈ జ్ఞానం కాకుండా ఇంకేమైనా ఉందా దీన్ని తొలగించుకోవడానికి? ఇంకేమైనా మార్గం ఉందా? ఏమి లేదు నాయన. అదే చెప్తున్నాడు. నాస్త్రై ఆస్త్రైః న శస్త్రై న శస్త్రైః అనిలేన వన్హినా అనిలేన వన్హినా చేత్తుం న శక్యో చేత్తుం న శక్యో న చ కర్మ కోటిభిః న చ కర్మ కోటిభిః వివేక జ్ఞాన వివేక జ్ఞాన మహాసినా వినా మహాసినా వినా ధాతు ప్రసాదేన ధాతుః ప్రసాదేన సితేన మంజునా. శితేన మంజునా. ధాతు ప్రసాదేన, ఈ అనాత్మ బంధం ధాతు విధాత పరమేశ్వరుడు సృష్టికర్త అతని యొక్క ప్రసాదేన అనుగ్రహం చేత. ధాతు ప్రసాదేన ఎటువంటిది ఆ అనుగ్రహం? శితేన మంజున, మనోహరమైనటువంటి తెల్లనైనటువంటి. ఈ తెలుపు అనేటువంటి మాట మనకి ఎక్కడొచ్చినా దానికి మనం సత్వగుణ సంబంధమైనటువంటి జ్ఞానంగా అర్థం తీసుకోవాలి. కాబట్టి ధాతు ప్రసాదేన చితేన మంజున, పరమేశ్వర ప్రసాదమైనటువంటి తెల్లనైనటువంటి మనోహరమైనటువంటి వివేక విజ్ఞాన మహాసిన, వివేకము విజ్ఞానము అనేటువంటి మహా అసిన. అసి అంటే ఖడ్గం, పెద్ద ఖడ్గము వినా లేకపోతే చేత్తుం నశక్య, దాన్ని ఛేదించలేము. దీన్ని అనాత్మ బంధాన్ని, అనాత్మ అనేటువంటి తాడుతో కట్టేశాడు జీవుణ్ణి. దాన్ని నాస్త్రై నశస్త్రై నవన్హిన అనిలేనా, దాన్ని ఛేదించడానికి అస్త్రశస్త్రాలు, అస్త్రము శస్త్రము రెండిటికి ఒక చిన్న తేడా ఉంది. అస్త్రం అంటే మంత్రంతో ప్రయోగించేదాన్ని అస్త్రము అంటారు. శస్త్రము అంటే మంత్రం లేకుండా ఉపయోగించేటువంటి ఆయుధాన్ని శస్త్రము అంటారు. అస్త్రాల్లో ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ మనం విన్నటువంటివి. శస్త్రం అంటే ఖడ్గము, గద, తోమరము ఇట్లాంటివి ఆయుధాలు. ఇప్పుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి అజ్ఞానాన్ని ఎగరగొట్టచ్చునా? ఎగరగొట్టలేము. ఆగ్నేయాస్త్రాన్ని వేసి ఈ అనాత్మ బంధాన్ని కాల్చేయచ్చునా? ఈ తాడు కాలిపోతుందా? కాలదో. పోని అస్త్రాలు కుదరదు. శస్త్రాలు కత్తితో నరికేయచ్చునా? గొడ్డలతో నరకచ్చునా తాడుని? మామూలుగా అయితే కత్తితో కోసేయచ్చు కదా తాడుని, గొడ్డలతో అయితే నరికి ఆ తాడుని తెంచేయచ్చు. కానీ ఈ తాడు అట్లా తెగేటువంటిది కాదు. అస్త్రాలు వేసి తెంపలేం, ఆయుధాలతో ఛేదించలేం. అనిలేన, పోని గాలికి ఏమన్నా తెగిపోతుందా? తీవ్రంగా గాలి వీచిందంటే ఆ దారం తెగిపోతుందా? ఆహా లేదు. వన్హిన, నిప్పు అంటుకొని మండిపోయి దారం ఊడిపోతుందా? లేదు. చేత్తుం న శక్య,
నచ కర్మ కోటిభిః. నువ్వు కోటి రకాల పనులు చేసినా ఆ పనులన్నీ మళ్ళీ బంధానికి కారణం అవుతాయే గాని ఇది విడిపించేది లేదు. నువ్వు నిప్పు పెట్టావు అనుకో, మళ్ళీ నిప్పు పెట్టాడనేటువంటి ఇంకొక అపవాదు తప్ప నువ్వు విడిపించుకునేదేమీ లేదు. అది చెప్తున్నాడు. అందుకని అస్త్ర శస్త్రాలతో గాని అనిల అనలాలతో గాని రకరకాలైనటువంటి కర్మలతో గాని కర్మ సముదాయంతో గాని న శక్య, చేత్తుం న శక్య, ఛేదించలేము. ఛేదించలేము అంటే ఇంక వదిలేయడమేనా? మన వల్ల కాదని వదిలేయడమేనా అంటే ఒక్క మార్గం ఉంది, దారి ఉంది. ఈ దారులన్నీ క్లోజ్డ్, ఇవేవి ఓపెన్ లో లేవు. కానీ ఒక్క దారి ఒకటి ఉంది. అదేమిటి అంటే విజ్ఞానం అనేటువంటి దారి ఉంది. అది ఎలా ఓపెన్ అవుతుంది అంటే వివేకం అనేటువంటి తాళం చెవి ఉండాల. వివేకం అనేటువంటి తాళం చెవితో విజ్ఞానం అనేటువంటి దారిని నువ్వు తెరుచుకోవచ్చు. ఆ వివేక విజ్ఞానాలు కలగలిసినటువంటి మహాసిన ఒక ఖడ్గం ఉంది. దాంతో ఏం చేయొచ్చు? కోసేయచ్చు ఈ తాడును. అందుకని వివేకముచ్చే కలిగిన విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే సదసద్వివేకం. ఇది అనాత్మ, ఇది ఆత్మ అని తెలుసుకోవడం, అది జ్ఞానం. విజ్ఞానం అంటే అనాత్మను వదిలిపెట్టి ఆత్మతో ఉండడం అనేటువంటి బ్రహ్మానుభవానికి విజ్ఞానం అని పేరు. మరి వివేకం ఎందుకు అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకునేటువంటిదే వివేకం. ఇప్పుడు ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకుని అనాత్మను వదిలిపెట్టి ఆత్మతో అంతఃకరణాన్ని అనుసంధానం చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? అంతఃకరణం అవిద్య కామకర్మాది వాసనల కారణం చేత మళ్ళీ ఇంద్రియ విషయాలైన శబ్ద స్పర్శ రూపరస గంధాల వైపు వెళుతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నటువంటి అంతఃకరణాన్ని తిరిగి తీసుకొని వచ్చేటువంటిదే వివేకం. అందుకని వివేకం లేకపోతే ఏమవుతుంది అంటే జ్ఞాని కూడా తప్పు చేస్తూ ఉంటాడు. అతను జ్ఞాని, కానీ ఎందుకు తప్పు చేశాడు అంటే వివేకం లేదు కాబట్టి తప్పు చేస్తూ ఉంటాడు. అందుకని వివేకం ఉండాలి. వివేకం ఉంటే ఈ బ్రహ్మానుభూతికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది దుర్వినియోగం కాకుండా ఉంటుంది. లేదంటే ఆ జ్ఞానం దుర్వినియోగం అవుతుంది. అందుకని వివేకంతో కూడినటువంటి విజ్ఞానం అనేటువంటి మహాఖడ్గం లేకపోతే ఈ అనాత్మ బంధాన్ని ఛేదించలేము. మరి అది ఎట్లా వస్తుందయ్యా ఆ ఖడ్గము అంటే ధాతు ప్రసాదేన, పరమేశ్వర ప్రసాదం. ఎవరి పరమేశ్వరుడు? ఎక్కడుంటాడు? ఈయన చిరునామా ఏమిటి? ఈయన దగ్గరికి ఎప్పుడు పోవచ్చు? ఏ టైంలో పోతే దొరుకుతాడు? ఎప్పుడు ఖాళీగా ఉంటాడు? అంటే ఆయన నీకు వెలుపల లేడు, నీ లోపల ఉన్నాడు. ఆయన నీ లోపల ఉన్నాడు అని అనుకున్నప్పుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. నీకంటే భిన్నంగా, నీకంటే వేరుగా ఉన్నాడు అని అనుకున్నప్పుడు చాలా దూరంగా ఉన్నాడు.
సముద్రంలో ఒక అల ఉంది. ఇప్పుడు అలకు సముద్రానికి ఎంత దూరం? అలకు సముద్రానికి దూరం ఉందా లేదా? అంటే ఆ అల ఇట్ట పైకి లేచినప్పుడు అనుకుంటది, ఆ పైన నుంచి చూసి సముద్రం ఎక్కడో ఉంది అని అనుకుంటది. కానీ దానికి తెలియాల్సిన విషయం ఏమిటి? ఆ సముద్రం అంతా అలలోనే ఉంది అని తెలియాలి. అల ఎప్పుడైతే పైకి ఎగురుతుందో అప్పుడు ఏమనుకుంటది, నేను అలని అని అనుకున్నంతసేపు సముద్రం అక్కడ ఉంది అని అనుకుంటా ఉంది. అరే, అక్కడ ఉన్నటువంటి సముద్రం నీకు ఆధారం అయి ఉంది. అది ఆధారంగా మాత్రమే లేదు, ఆ సముద్రమే నీ రూపాన్ని ధరించింది. నేను అలను అనేటువంటి మిథ్యాహంకారాన్ని నువ్వు వదిలేశావంటే నువ్వు సముద్రం కంటే వేరుగా లేవు. అందుకని ధాతు ప్రసాదేన, పరమేశ్వరుని యొక్క ప్రసాదం, పరమేశ్వర జ్ఞానం, పరమేశ్వరునికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు కలగాలి. పరమేశ్వరునికి సంబంధించినటువంటి జ్ఞానం కలిగిందంటే అప్పుడేమవుతుంది? పరమేశ్వరుడు నీకంటే వేరు కాదు, నువ్వు పరమేశ్వరుని కంటే వేరు కాదు అనేటువంటి అభేద జ్ఞానం కలుగుతుంది. ఆ అభేద జ్ఞానం ఎట్ట కలుగుతుంది? సితేనా, అది తెల్లనైనటువంటిది. ఆ అభేద జ్ఞానం తెల్లనైనటువంటిది అంటే సత్వగుణ ప్రధానమైనటువంటిది. ఆ సత్వగుణ ప్రధానమైనటువంటిది కాబట్టి అది మంజున, అది ఆకర్షణీయమైనటువంటిది, ప్రసన్నమైనటువంటిది, గంభీరమైనటువంటిది, మనోహరమైనటువంటిది. అటువంటి మనోహరమైన, గంభీరమైన, ప్రసన్నమైన, సత్వగుణ సంపన్న జ్ఞానమే, సత్వగుణ సంపన్నమైనటువంటి జ్ఞానమే వివేకాన్ని ఇస్తుంది. అదే ధాతు ప్రసాదము, అది పరమేశ్వరుని యొక్క ప్రసాదం. పరమేశ్వరుని యొక్క ప్రసాదం ఎలా కలుగుతుంది అంటే స్థితేన మంజున, నీ అంతఃకరణం స్వచ్ఛంగా ఉండాలి, మనోహరంగా ఉండాలి. అప్పుడు అది ప్రతిఫలిస్తుంది. అంటే నీ అంతఃకరణం ఎప్పుడైతే స్వచ్ఛంగా మారిపోతుందో, అంటే ఆ అద్దాన్ని ఎప్పుడైతే మనం శుభ్రంగా తుడుస్తామో అప్పుడు మన ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్ర రంగు అద్దంలో నీ ముఖం చూసుకున్నావంటే నువ్వు ఎర్రగా కనిపిస్తావు. నల్ల రంగు అద్దంలో నువ్వు ముఖం చూసుకున్నావంటే నల్లగా కనిపిస్తావు. అది చెప్తున్నాడు. అందుకని ధాతు ప్రసాదం అంటే అర్థం ఏంటంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అంటే అర్థం ఏంటి? పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎట్లా వస్తుంది అంటే మొదట పరమేశ్వరుడు ఉన్నాడని అనుకో. ఈ పరమేశ్వరునికి నామరూపాలు కల్పించుకో. పరమేశ్వరుని ఉపాసన చేయడం మొదలుపెట్టు. ఉపాసన చేయడం వల్ల ఏమవుతుందంటే నీ మనసు ఏకాగ్రం అవుతుంది. మనసులో ఉండేటువంటి అవిద్య, కామము, కర్మం, ఈ వాసనలు అంటే అజ్ఞానం యొక్క వాసనలు, నువ్వు చేసినటువంటి పనుల యొక్క వాసనలు, నీలో ఉన్నటువంటి కోరికల యొక్క వాసనలు, ఇవన్నీ కలిపితే నీ అంతఃకరణంలో ఉండేటువంటి సమాచారం అది, అందులో ఉన్న స్టఫ్ అది అంతఃకరణం నిండా. ఇది పోవాలి, ఈ చెత్త ఇది. చెత్త అన్న తర్వాత అది ఎన్ని రకాలుగా ఉన్నా ఇంకా మళ్ళీ దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. చెత్తను శుభ్రం చేసుకోవాలి. అది తడి చెత్త అయినా తీసేయాల్సిందే, పొడి చెత్త అయినా తీసేయాల్సిందే. తడి చెత్త అయితే ఆరబెట్టి పడేద్దామని అనుకోం. పొడి చెత్త అయితే దాన్ని తడిపి
మళ్ళీ పడేద్దాం అనేసి ఏమనుకోం. చెత్తే అంతే. అవిద్య కామకర్మాలు అనేటువంటి చెత్త అంతఃకరణంలో ఉంది. దాన్ని ఏం చేయాలా? శుభ్రం చేయాలా. దానికి ధాతు ప్రసాదం, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కావాలా. అనుగ్రహం కావాలంటే ఉపాసన చేయాలా. అట్లా ఉపాసన చేస్తే మనస్సు నిశ్చలం అవుతుంది. ఆ నిశ్చలమైనటువంటి మనస్సులో విజ్ఞానం అనేటువంటి విజ్ఞానం కలుగుతుంది. ఆ విజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ విజ్ఞానం ఖడ్గంగా మారి అజ్ఞానాన్ని తొలగించేస్తుంది. అది ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి విషయం. అందుకని మొత్తం బంధానికి, జీవుడు బంధం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పుకున్నాం మనం. ఆ బంధం దేంతో ఏర్పడింది? అనాత్మ బంధం అని అనుకున్నాం. మరి అనాత్మ బంధానికి మూలం ఏమిటి అంటే అజ్ఞానం మూలం. ఇది మధ్యలో వచ్చిందా అంటే కాదు. ఇది చాలా సహజమైనటువంటిది. నాకు మాత్రమే వచ్చిందా అందరూ అనుకుంటారు కష్టం వచ్చినప్పుడు. ఈ కష్టం నాకే ఎందుకు రావాలని. నీకే ఎందుకు రావాలంటే నీదే కాబట్టి నీకు వచ్చింది. డిపాజిట్ చేసింది నువ్వే, అది నాటికి మెచ్యూర్ అయింది, నీకే వచ్చింది, నీ అకౌంట్లోకి వచ్చింది. నువ్వు వేరే వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసి ఉంటే వాళ్ళకు పోయి ఉంటుంది. నీ పేరును నువ్వు డిపాజిట్ చేసుకొని నాకెందుకు వచ్చింది డబ్బులు అని అంటే ఎట్లా? కాబట్టి ఇది నైసర్గికమైనటువంటిది, చాలా సహజమైనటువంటిది. ఎప్పటి నుంచి ఉంది అంటే ఎప్పుడో నుంచి ఉంది. ఎప్పుడు పరమేశ్వరుడు ఉన్నాడు, ఎప్పుడు పరబ్రహ్మం ఉన్నదో అప్పుడు జీవుడు ఉన్నాడు. ఎందుకని? అతనిలో జగత్కల్పన శక్తి ఉన్నది కనుక. అప్పుడే ఇదంతా ఉన్నది. అందువల్ల ఈ అనాది అయినటువంటి ఈ బంధం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ అనాది అయినటువంటి బంధం వల్ల నాయన ప్రవాహం పడిపోతున్నాడు. ఏమిటా ప్రవాహం? ఏమిటా ప్రవాహం? దుఃఖ ప్రవాహం. ఎలాంటి దుఃఖం? జన్మ, మరణ, వ్యాధి, జర అనేటువంటి దుఃఖం. ఆ దుఃఖం ఎలా ఉంది? ప్రవాహపాతంగా ఉంది, ప్రవాహంగా ఉంది. అందులో పాతం జనయతి అముష్య, దాంట్లో ఈ జీవుడు కొట్టుకొని పోతూ ఉన్నాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? ఆ బంధాన్ని ఏం చేయాలా? అనాత్మ బంధాన్ని. బంధం ఉంది అని తెలియనంత వరకు వేరే విషయం. తెలిసిన తర్వాత విడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతే కదా. జబ్బు ఉంది అని తెలియనంత వరకు వేరే విషయం. తెలిసిన తర్వాత దాన్ని పోగొట్టుకునేదని ప్రయత్నం చేయాలి. అట్లాగే బంధం ఉంది అని తెలిసిన తర్వాత దాన్ని పోగొట్టుకునేందుకు ప్రయత్నం చేయాలా. ఎట్లా పోగొట్టుకుంటావు? నా దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి, పనికిరావు. గాలికి తెగిపోతుంది, తెగదు. నిప్పుకు తెగిపోతుంది, తెగదు. చేతుమ్న శక్య కర్మకోటిభి. నేను రకరకాల పనుల ద్వారా సాధ్యం కాదు. ఇంకైతే ఇది అసాధ్యమా? వదిలేయమంటావా? వదలాల్సిన అవసరం లేదు. దీనికో మార్గం ఉంది. ఏమిటది? ధాతు ప్రసాదేనా, ఈశ్వరానుగ్రహం వల్ల ఇది విడుదలను ప్రసాదిస్తుంది. ఏమిటా ఈశ్వరానుగ్రహం? అదొక ఖడ్గం, దాంతో కోసేయచ్చు. ఏమా ఖడ్గం? విజ్ఞాన ఖడ్గం. విజ్ఞానం ఒకటే ఉంటుందా? ఒకటే ఉంటే సరిపోతుందా? లేదు, దానికి వివేకం కూడా తోడు కావాలి. ఈ వివేక విజ్ఞానాలు రెండింటిని కలిపి కత్తిని తయారు చేశారు. ఆ కత్తితో కోస్తే ఈ తాడు తెగిపోతుంది అని చెప్పాడు. కాబట్టి బంధం అజ్ఞానం వల్ల ఏర్పడింది. ఆ అజ్ఞానం వివేక విజ్ఞానాల వల్ల తొలగిపోతుంది, అప్పుడు బంధం పోతుంది అని చెప్పాడు. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
ఆ, ఇప్పుడు దేవతలకి ఆ, యవ్వనం మాత్రమే ఉంటుంది. వాళ్ళకి జర దుఃఖం అనేది ఉండదు. అసలు వాళ్ళకి దుఃఖం అనేది ఉంటుందా అనేది ఏంటి ఇది తేడా? దేవతలు ఎంతకాలం ఉంటారు? వాళ్ళ పుణ్యం క్షీణించేంత వరకు ఉంటారు. మనకు కూడా పుణ్యం ఉన్నంతసేపు ఆనందం ఉంటది. వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నారు అంతే. మనం పుణ్యాన్ని పాపాన్ని కలిపి ఒకేసారి ఆనందిస్తున్నాం. వాళ్ళు పుణ్యాన్ని మాత్రమే అనుభవించేసి మళ్ళీ వస్తున్నారు, అంతే తేడా. మనం ఒకే శరీరంతో పాప పుణ్యాలను రెండింటిని వాళ్ళకి అనుభవిస్తున్నాం. వస్తుంది. వాళ్ళు వాళ్ళు పుణ్యాన్ని మాత్రం అనుభవించడానికి ఆ శరీరాన్ని తీసుకొని ఉన్నారు. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ పాపాన్ని అనుభవించేదానికి ఇంకో శరీరాన్ని తీసుకుంటారు. ఉమ్. రెండు ఏమి కలిపి లేదు, బాగా డబ్బులున్నటువంటి ఆవిడ పెళ్లికి పోయింది. ఆవిడ ఏం చేసింది? ఆ తాంబూలాలు మార్చేటప్పుడు ఒక చీర కట్టుకున్నది. ఆ తర్వాత దాన్ని వదిలేసి రిసెప్షన్ కు ఒక చీర కట్టుకున్నది. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఆ తర్వాత ఏం చేసింది? ముహూర్తం అప్పుడు ఇంకో చీర కట్టుకుంది. డబ్బు లేనటువంటి ఆవిడ అదే పెళ్లికి పోయింది. ఆవిడ తాంబూలాలప్పుడు అదే చీర కట్టుకొని ఉంది, రిసెప్షన్ అప్పుడు అదే చీర కట్టుకొని ఉంది, ముహూర్తానికి అదే చీర కట్టుకొని ఉంది. మానవుడు డబ్బు లేనటువంటి ఆవిడతో సమానం. ఒకే శరీరం ఉంటది, పుణ్యాన్ని అనుభవిస్తుంటాడు, పాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దేవతలు ఏం చేస్తారు? డబ్బులుంది కాబట్టి పుణ్యానికి ఒక శరీరం, పాపానికి ఒక శరీరం. ఆ శరీరాన్ని ధరించారు, పుణ్యాన్ని అనుభవిస్తారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, మళ్ళీ వస్తారు. అప్పుడు ఇక్కడ పాపాన్ని అనుభవించడానికి ఏ శరీరం యోగ్యమైనటువంటిదో ఆ శరీరాన్ని ధరిస్తారు. ఇది తేడా. కాబట్టి అందరికీ అన్నీ ఉన్నాయి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.